హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. సో ఈరోజు వచ్చేసి మన ఎకో ఫ్రెండ్స్ నర్సరీకి అయితే వచ్చేసామండి. రాగానే ఇక్కడ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట, మన రఘుది వీడియో చేశాను కదా, దానికోసమే అడుగుతున్నారు ఎలా పనిచేస్తుంది ఏంటనేది. అయితే నేను మమ్మీ నర్సరీకి వచ్చాము. ఎక్కడ అనుకుంటున్నారో, ఆల్రెడీ మీకు షేర్ చేసిన ఎకో ఫ్రెండ్లీ నర్సరీ కోసం చాలాసార్లే. ఇక్కడ అన్ని రకాల మొక్కలు అయితే ఉంటాయి. అది కూడా ఎక్కడంటే వేపగుంటలో ఉన్న రాంపురం అండి. రాంపురంలోని మంచి ఎకో ఫ్రెండ్లీ నర్సరీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి హెర్బల్ మొక్కలు, అన్ని రకాల మొక్కలు, పళ్ళు మొక్కలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈ నర్సరీకి ఒకసారి మనం విజిట్ చేస్తే చక్కగా అన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని వెళ్ళచ్చు. అయితే నా దగ్గర ఇప్పుడు సరస్వతి ఆకు అయితే లేదండి, చనిపోయిందనమాట. సో అందుకే ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో ఇలా మనకి ఏంటంటే గ్రీన్ మ్యాట్ వేసి ఇలా ఉంది, అంటే షేడ్ నెట్లో ఉండాలి కదా. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసరికి అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఒక్కసారి మనం ఇక్కడికి వస్తే అసలు వెళ్ళబుద్ది ఇది అసలు. ఎందుకంటే మొక్కలతో పాటు ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. 1 డే అనేది మనకు పడుతుంది ఇక్కడికి వస్తే. అయితే ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు అనేది మనకి రైట్ టైం కదండి. ఎక్కడున్నా సరే నర్సరీని ఒకసారి విజిట్ చేయండి. మన వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ విజిట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే అన్ని రకాల మొక్కలు ఉంటాయి, పూలు, పళ్ళు, ఇంకా చాలా రకాలండి. రేర్ వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటితో పాటు మనకి కొండపల్లి బొమ్మలు అవన్నీ కూడా ఉంటాయి, ఫుడ్ ప్రొడక్ట్స్. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఈ వీడియో అనేది తప్పకుండా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి బోన్సే అండి, బోన్సే ప్లాంట్స్ అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను ఈ నర్సరీకి. చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది వాటర్ యాపిల్ ప్లాంట్ అనమాట. గుత్తులు గుత్తులుగా కాయలు అయితే ఉన్నాయి. ఇవి ఇంకా కొంచెం పెద్దవి అయితే అవ్వాలి. రెడ్ కలర్ అనమాట, రెడ్ వాటర్ యాపిల్. పైకి చూసుకున్నట్టయితే మనకి ఎన్ని ఉన్నాయి చూస్తున్నారా. ఇప్పుడు సీజన్ అయిపోయినా సరే ఇది కాపు అయితే చక్కగా ఉంది. జామకాయలు అండి, కుండీల్లోనే పెట్టారు. వాటిలోనూ కూడా మనకి జామకాయలు కాసాయి. అలాగే మల్బరీస్, స్టార్ ఫ్రూట్స్, ఇంకా రేర్ వెరైటీస్ ప్లాంట్స్ చాలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకొకటి కూడా మనకి గమనించుకోవాలి, ఇక్కడ కుండీలన్నీ ఓన్ మేడ్ కుండీలు అనమాట. మనకి ఎలా కావాలంటే ఆ సైజులో వేసిస్తారు. చక్కగా మనం ఆర్డర్ ఏదన్నా పెట్టుకోవాలన్నా, బల్క్లో తీసుకోవాలన్నా మనకి హోల్సేల్ ప్రైస్ అనమాట. అలాగే మనకి ఖాళీ లేదని అనుకుంటే చక్కగా వాళ్ళే కలరింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు. ఇదంతా పాడండి. ఇవన్నీ ఎందుకున్నాయి ఆవులు అని అనుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు కంపోస్టులు తయారు చేస్తారు, ఘనజీవామృతం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆయిల్స్ వస్తున్నాయి కదండి, లవంగ ఆయిల్, సీతాఫల ఆయిల్, వేప నూనె, ఇవన్నీ కూడా మన మొక్కలకి మంచిగా యూజ్ అవుతున్నాయి. ఇవలాగా మనకి బాటిల్స్తోని సేల్ చేస్తారనమాట. ఈ బాటిల్ వచ్చేసి మనకి 100 రూపీస్. మన మొక్కలకి చాలా మంచిగా బలాన్ని ఇస్తుంది. అలాగే మంచి పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయండి ఇందులోని. సో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ నంబర్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా వేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, సీతమ్మ వారి జడ అండి. ఇప్పుడు ఇది వెలుగులోకి వస్తుందండి, సీతమ్మ వారి జడ. మనం ఇప్పటి వరకు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న సీతమ్మ వారి జడ చూసాం కదా. ఇది ఇంకో రేర్ కాంబినేషన్ అనమాట. ఓన్లీ గ్రీన్ లీవ్స్తోని భలే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, కటింగ్స్ అన్నీ గ్రో బ్యాగ్స్లోని పెట్టారు. సో చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ పాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, హ్యాంగింగ్ పాట్స్ అనమాట. దాంతోపాటు మనకి మాస్టిక్స్, గోల్డెన్ మనీ ప్లాంట్స్ భలే ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారండి, ఇవి 100 వరహాలు అనమాట పువ్వులు. మనకి రెక్క అయితే కలిసి వస్తుంది కదా, ఇది వచ్చేసి విడిపోయి వచ్చింది. కానీ ఎంత సువాసన అంటే అసలు నిజంగా ఫీల్ అవుతూనే తెలుస్తుంది. చాలా మంచి సువాసన అనమాట. 100 వరహాల్లోని ఇది కొత్త రకం. ఈ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది అలాగే ఇక్కడ జమ్మి చెట్టు అండి. జమ్మి చెట్టు కూడా మనం వాస్తుపరంగా పెట్టుకుంటాం, అలాగే మనం పూజలకు కూడా వాడుతూ ఉంటాం కదండి. జమ్మి చెట్టు అయితే చాలా పెద్దది ఉంది. దీని ముళ్ళు కూడా చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, కానీ చాలా షార్ప్గా ఉన్నాయి అనమాట. మనం వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ విజిట్ చేయొచ్చండి. అలాగే మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఆన్లైన్ షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే స్క్రీన్ మీద వాళ్ళ నంబర్స్ అనేది డిస్ప్లే చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో మనకి మంచి అవకాశం కదండి, వెబ్సైట్లో కూడా చూసి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొబ్బరి చెట్లు కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఎక్కడైనా పొలాల్లో వేసుకోవాలనుకున్నా, లేదంటే ఒక బౌండరీ వాల్లో వేసుకున్నా ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే చాలా రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ లాటెస్ కూడా చాలానే ఉన్నాయి. దుంపలు కావాలంటే మనకి ఇస్తారు, ఒకటి 100 రూపీస్. సో ఇది వచ్చేసి మనకి స్వీట్ టామరిన్ ప్లాంట్ అనమాట.
నేనైతే చిగురు తిన్నాను, అలాగే ఆకులు కూడా తిన్నాను, చాలా బాగుంది. మనం ఎప్పుడు చింత చిగురు అనేది పప్పులో వేసుకుంటాం కదా, ఇదైతే కొంచెం స్వీట్గా ఉంది. ఇంకా మరి అన్ని రేర్ ప్లాంట్స్ అని చెప్పచ్చు, పళ్ళు మొక్కలు, పూల మొక్కలు, ఇంకా భలే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. సో ఇప్పటి వరకు ఎవరైనా విజిట్ చేయకపోతే సో తప్పకుండా విజిట్ చేయండి. మనం ఒకసారి ఇక్కడికి వస్తే అన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి దూదేశ్వరి అనమాట. బియ్యం రకాల పేర్లు కూడా చూడండి. ఇది వచ్చేసి బర్మా బ్లాక్, నేను ఆల్రెడీ ఇది వాడతానండి, పాయసం అది చేస్తాను. ఇది వచ్చేసి గని బియ్యం అండి, వచ్చేసి రేర్గా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి సిద్ధ సన్నాలు. ఇది వచ్చేసి కులాకార్ అండి. ఈ బియ్యం అనేది మనం ప్రెగ్నెన్సీ లేడీస్కి వాడతారనమాట, చాలా మంచిదంట. ఇంకా చిట్టుముత్యాలు కూడా ఉన్నాయి. చిట్టుముత్యాలు అనేది చాలా ఫేమస్ కదండి, పులావ్ పాయసం అన్నీ మనం చేసుకుంటాం కదా, అలాంటి చిట్టుముత్యాల బియ్యం కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హనీ అండి, ఇది కూడా ఆర్గానిక్గా తీయించిన హనీ అనమాట, సూపర్గా ఉంటుంది. నేనైతే అరపప్పలకు తీసుకుని ఎందుకంటే జ్యూస్లో వాడుతూ ఉంటాను. కొంచెం కరక్కాయ తేనె లేదంటే తులసాకు తేనె పట్టేటప్పుడు తేనె కంపల్సరీ పిల్లలకు వాడతాం కదా, సో మేము జ్యూస్ చేసినప్పుడు కూడా హనీయే వాడుతుంది మమ్మీ అయితే. సో అందుకోసమని హనీ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇంకా పక్కన వచ్చేసి మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట, ప్రోటీన్ లాడు, నువ్వుల లాడు, అలాగే తెలగపిండి వడియాలు, బెల్లం అండి, బెల్లం గ్రాన్యూల్స్గా ఉన్నాయి, అలాగే పౌడర్ కూడా ఉంది, అలాగే ఆడించిన నువ్వులండి. కందులు కూడా చూస్తున్నారు కదా, కందులు కూడా ఆర్గానిక్గా పండించి ఈ కందులు వేపి బద్ద కొడుతున్నారనమాట, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారా, ఇవి రాఖీలు, అలాగే చెవులకు పెట్టుకునే కమ్మెలు, ఇవన్నీ కూడా సంకల్ప విలేజ్లో అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళ అమ్మాయి చూస్తున్నారనమాట, జమీలి అని, అది కూడా మీకు షేర్ చేస్తాను ఇంకో వీడియోలోని, సంకల్ప విలేజ్ కూడా. అలాగే ఇక్కడ చూస్తున్నారా మనకి నులక మంచాలు అండి. నులక మంచాలు కూడా మనకి ఏంటంటే తాటినారతో తీసిన నులక మంచాలు, అలాగే మన హ్యాంగర్స్ చూస్తున్నారు కదా, వుడ్తో తయారు చేసిన హ్యాంగర్స్. ఇంకా అన్నీ ఇక్కడ చూసుకున్నట్టయితే రేర్ పీసెస్ అండి. ఇక్కడ ఎల్లో శారీ చూస్తున్నారా, ఇది టై అండ్ డై ప్రాసెస్లోని ఈ శారీస్ అయితే నేస్తారు, అలా డై కూడా వీలే చేస్తారు. మంచి రేర్ కలర్స్, కరక్కాయతోని అలాగే పసుపుతోని ఫ్లవర్స్తోని కలర్స్ తీసి నేయిస్తుంటారనమాట, డై చేస్తూ ఉంటారు. రెండు కూడా ఇక్కడే అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. సంకల్ప విలేజ్ కూడా ఒకసారి షూట్ చేస్తాను. సో వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే ఇలా మనకి అవైలబుల్గా ఉండేటప్పుడు ఒకే చోట్లోని అన్నీ ఒకసారి మనం కవర్ చేయొచ్చు, మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకెక్కడ వచ్చేసి మనకి దేశీ విత్తనాలు అయితే చాలానే ఉన్నాయి, చాలా రకాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశీ విత్తనాలు అనమాట. ఇలా వైట్ పేపర్లోని అలాగే ఎల్లో పేపర్లోని కవర్ చేసి ఉన్నాయి. అన్ని రకాల విత్తనాలు అయితే ఉన్నాయి. కొన్ని సీడ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇంక ఇవి వచ్చేసి ఫ్యాన్ బిట్స్ అండి, వీళ్ళు ఓన్గా నేయించినవి అనమాట. ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఫ్యాన్ బిట్, షర్ట్ బిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన డ్రెస్ మెటీరియల్స్ అండి, ఇవి కూడా మనకు నచ్చిన కలర్ అంతా ఎంత బాగుందంటే కాటన్ అండి, ఖద్దర్ టైప్లో ఉన్నాయి, కాటన్ టైప్లో ఉన్నాయి. ఆరపప్కి డ్రెస్ బాగుంటుందని అనుకున్నాను. ఈలోగా పార్వతి గారు ఏంటంటే ఆరపప్కి డ్రెస్ వేసేసారు ఆల్రెడీ. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా ఓన్ మేడ్ అండి, డై చేస్తారు, అలాగే స్టిచ్చింగ్ చేస్తారు, అన్నీ అన్నమాట. ఇక్కడికి వస్తే మనకు ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొండపల్లి బొమ్మలు, అలాగే చెక్క బొమ్మలు, ఓన్ మేడ్ అండి, ఇదంతా హ్యాండ్ మేడ్ తయారీ. చాలా అంటే చాలా బాగుంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి విజిట్ చేయండి, ఓకేనా. వీళ్ళు మటుకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే నిజంగా వీళ్ళు ఇంకా ఎన్నో సృష్టిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒకసారి వైజాగ్లో ఉన్న వాళ్ళు విజిట్ చేసేయండి. మరి అయితే వీళ్ళ నంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద కూడా వేస్తాను. సో తప్పకుండా వీడియో ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసేయండి, మరి మంచి కామెంట్స్ పెట్టియండి. ఎందుకంటే ప్రతిరోజు 2 కామెంట్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను వీడియోలోని. మీరు గమనిస్తున్నారో లేదో మరి నాకైతే తెలియదు, కానీ నేనైతే షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఉంటాను. ఒక మంచి వీడియో షేర్ చేశారని మీకు అనుకుంటున్నాను. తప్పకుండా వీళ్ళనైతే ఎంకరేజ్ చేయండి. వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.